ఓం గం గణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మీనరాశి వారికి 2024వ సంవత్సరము ఏప్రిల్ నెలలో గోచార రీత్యా ఎలా ఉండబోతుంది, వారికి లభించే శుభాశుభ ఫలితాలు, గ్రహదోష నివారణకై వారు ఎలాంటి పరిహారాలను చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశికి రాశ్యాధిపతి బృహస్పతి. పూర్వభాద్ర నక్షత్రంలోని చివరి పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు మీనరాశికి చెందినవి. గ్రహ స్థితిగతులను అనుసరించి గోచార రీత్యా మీనరాశి వారికి ఈ నెలంతా రవి, బుధ, శుక్రగ్రహాలు 1-2 స్థానాల్లో, కుజుడు 12-1 స్థానాల్లో, గురువు 2వ స్థానమందు, శని 12వ స్థానమందు, రాహువు 1వ స్థానమందు, కేతువు సప్తమమందు సంచరిస్తారు. మీనరాశిలో జన్మించిన అన్ని రంగాల వారికి ఈ నెలంతా చాలా వరకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయని చెప్పొచ్చు. ఒక్క గురుగ్రహం యొక్క అనుకూలత తప్పించి మిగతా గ్రహాల ప్రతికూల సంచార కారణంగా ఈ రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు, వ్యయమందు శని భగవానుడి కారణంగా మీరు ఏమాత్రము ఊహించని ఖర్చులు ఏదో ఒక రూపంలో మీ ముందుకు వస్తాయి. సంపాదనకు మించి ఖర్చులు ఉంటాయి. చేసే పనినే మళ్ళీ చేయాల్సి వస్తుంది. కాబట్టి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేయలేకపోతారు. ఈ నెల భూముల మీద పెట్టుబడులకు దూరంగా ఉంటే మంచిది. కాకపోతే గురువు యొక్క శుభ సంచార కారణంగా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యతతో కూడిన వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు పోతారు. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. కళారంగంలోని వారికి బాగుంటుంది. వారు ఆశించిన విధంగా మంచి గుర్తింపుని తెచ్చుకుంటారు. అలాగే మంచి అవకాశాలు లభించి ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగస్తులకు తమ తోటి వారితో అలాగే తమ పై అధికారులతో పని ఒత్తిడి కారణంగా ఏమాత్రము అసహనానికి గురి కాకుండా వారితో శాంతంగా, స్నేహపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో విభేదాలు, గొడవలు, మాట పట్టింపులు ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి వారితో మాట తీరు జాగ్రత్తగా ఉండేలా చూసుకోండి. సాధ్యమైనంత వరకు తక్కువగా మాట్లాడడానికి ప్రయత్నించండి. గృహంలో శుభకార్యాలు జరిగే సూచనలు గోచరిస్తున్నాయి. శుభకార్యాలకై ధనాన్ని విపరీతంగా ఖర్చు చేసే సూచనలు ఉన్నాయి. కాబట్టి అనవసరపు ఖర్చులను నియంత్రించుకుంటే మంచిది. అలాగే సాధ్యమైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకుంటే మంచిది. వాహన ప్రమాదాలు సంభవించే సూచనలు ఉన్నాయి. కాబట్టి వ్యక్తిగత వాహనాలు నడిపేటప్పుడు అతివేగం ఏమాత్రమూ తగదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వ్యవసాయదారులకు బాగుంటుంది. పంటల మీద దిగుబడి బాగుంటుంది. అలాగే ఆర్థికంగా పుంజుకుంటారు. గురువు యొక్క అనుకూలత కారణంగా ఎన్ని రకాల ఆటంకాలు వచ్చినా వాటన్నింటినీ అధిగమించి ముందుకు సాగి పనులను సానుకూలపరుచుకుంటారు. గ్రహదోష నివారణకై మీనరాశి వారు చేయవలసిందల్లా శని త్రయోదశి నాడు తైలాభిషేకము, హనుమాన్ చాలీసా పఠనము ప్రతినిత్యము, కుదరకపోతే ప్రతి మంగళ శనివారాలు పఠించినట్లయితే మీకున్నటువంటి భయాలు, ఆందోళనలు తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కొరకై తెలుగు ట్యాబ్లెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ.